శ్రీజ మొదటి మాజీ భర్త అయిన శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. అయితే ఆయన నిన్న ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ కారణంగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు, ఆయన ఆఖరి చూపు కోసం వెళ్ళిన వాళ్ళు, ఆయన క్రతువులు అన్నీ కూడా మణికొండలోని ల్యాంకో హిల్స్‌లోని జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో శ్రీజ ఎప్పుడో తన మొదటి భర్తని వదిలేసింది. అయితే తన సంబంధాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళకి పుట్టిన పెద్ద పాపని కూడా అంటే ఒక పాపని కూడా నివృత్తిగా తను అంటే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఈ పాపను తన వాళ్ళతోనే పెంచుకోవడం జరిగింది. ఇక తను రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ కూడా నివృత్తిని చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కాకపోతే కన్న తండ్రి చనిపోయిన తర్వాత నివృత్తి తన తండ్రిని చూడ్డానికి వెళ్తానని చెప్పింది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఏ సందర్భంలో కూడా తన మొదటి భర్త మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ నివృత్తిని కన్న కూతురులా దగ్గరికి తీసుకోలేదు. ఎప్పుడో ఒకసారో, అరసారో విషెస్ చెప్పటం తప్ప నివృత్తిని తను ఎప్పుడూ కూడా అడగలేదు. తన మీద కేరింగ్ కూడా తీసుకోలేదు. అందుకని ఇక శ్రీజ ఆఖరి చూపుకి కూడా ఇక్కడ నివృత్తిని వెళ్ళొద్దు అని చెప్పటం జరిగిందట. అంతేకాకుండా ఇక ఆ రోజున అంటే అంత్యక్రియలకు సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని, వాళ్ళు వేరే పని మీద హుటాహుటిన వేరే చోటుకి వెళ్లారే తప్ప శిరీష్ భరద్వాజ్‌ని కలవటానికి వెళ్ళలేదని తెలుస్తుంది. ఎందుకనంటే తండ్రి బాధ్యతను కానీ, తండ్రి ప్రేమను కానీ, తండ్రి కేరింగ్‌ని కానీ ఏనాడు కూడా నివృత్తికి ఇవ్వలేదని చెప్పేసి బయట టాక్ అయితే నడుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.